1.5 km అంట. ఎలా ఎక్కుతారో చూడాలి మన వాళ్ళని. ఈవిడ వచ్చేసి మోకాళ్ళ నొప్పులు టాబ్లెట్లు ఏడున్నాయి అని చూసుకుంటుంది. రావట్లేదే. 1.5 km అన్నారు. మాకైతే ఒక 20 కిలోమీటర్లు నడిచిన ఫీలింగ్ వచ్చేసింది. అమ్మ ఎక్కలేకపోతుంది రాజీ అయితే పాపం. ఓయ్ ప్రజెంట్ నంది హిల్స్ రైల్వే స్టేషన్లో దిగాము. ఇక్కడ నుంచి నంది హిల్స్ ట్రెక్కింగ్ పాయింట్కి వెళ్ళిపోతున్నాము. నంది హిల్స్ ట్రెక్కింగ్ పాయింట్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుందంట. పైకి ట్రెక్కింగ్ చేయాలంట. అక్కడికి వెళ్తున్నాం, ఆటోలో వెళ్ళిపోతున్నాం. నంది హిల్స్ దగ్గరికి చేరుకున్నాము ట్రెక్కింగ్ పాయింట్కి. ఇక్కడ నుంచి మేము ట్రెక్ చేయాల్సి ఉంటుంది. మనము ట్రెక్కింగ్ పాయింట్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి మనము ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్స్ ఉన్నాయి. లెట్స్ గో. 1.5 km అంట. ఎలా ఎక్కుతారో చూడాలి మన వాళ్ళని. నేనైతే ఆరామ్సే ఒక 5-6 కిలోమీటర్లైనా ఎక్కేస్తాను. బట్ వీళ్ళు 6 కిలోమీటర్ ఎక్కేసరికి సరిపోతుంది వీళ్ళ పరిస్థితి. నిన్న కూడా పాపం అన్నిటికీ ఆటోలోనే తిరిగారు. మేమైతే నడిచాము చాలా వరకు. ప్రకృతి మాత్రం చాలా అందంగా ఉంది. ప్రకృతి విచిత్రమైనది. ఒక్కొక్క సీజన్లో ఒక్కోలా ఉంటుంది. బట్ మా రాజీ మాత్రం అందమైనది. ఎప్పుడూ అలాగే ఉంటుంది. ప్రకృతికైనా బాగా అందంగా ఉంటుందంట. 2 వికెట్లు అవుట్ వెనకబడ్డాయి. ఇక్కడ టెంపుల్ షేప్లో ఉంది. బట్ ఇదేంటో మనకు తెలీదు. లెట్స్ సీ. కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చోవాలనుకుంటే కూర్చోండి. ముగ్గురు వాళ్ళ ముగ్గురు ఏమో వెళ్ళిపోయారు ముందే. ఇక మాకన్నా ముందు వచ్చి కూర్చున్నారు ముగ్గురు అక్కడ. హిల్స్ ఎక్కడికి మనం వచ్చాం? చిల్లాట్లాడుకోవడానికి. ఈవిడ వచ్చేసి మోకాళ్ళ నొప్పులు టాబ్లెట్లు ఏడున్నాయి అని చూసుకుంటుంది. వాడు వచ్చేసి ప్యాంట్ తిప్పుతున్నాడు. దేనికి బాబా ప్యాంట్ తిప్పేది? వాడి రాసకపోయినాయి అంట. ఏ బేర్ హిల్స్ ఎక్కడికి మనం వచ్చాం? మన డిస్నీ ప్లస్ హాట్స్టారా దేంట్లో వాడు ఉండేది? హెచ్బిఓలో ఉంటాడు కదా బేర్ హిల్స్. వాడే వీడు. డిస్కవరీ ఛానల్లో ఉంటాడు కదా అతనే ఇతను. చెప్పు. ఈ పురుగులు తినడం చాలా కష్టం కానీ నేను మాత్రం తింటానని చెప్పు. చెప్తావా? పురుగులు తింటాడు, బల్లుల్ని, కప్పల్ని అన్నీ తింటాడు మా వాడు. అప్పుడప్పుడు తింటాడు. చెప్పు మళ్ళీ. నేను బ్రష్ చేసేసాను. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు బ్రష్ చేస్తున్నారు. నాకేంటంటే ఉదయం లేస్తే బ్రష్ చేయకుండా మాట్లాడడం, బ్రష్ చేయకుండా ఉండడం నాకు అలవాట్లేదు. వాళ్ళు అట్లా అలవాటు పడిపోయారు. 2 రోజులైనా బ్రష్ చేయకుండా తినే వాళ్ళు ఇంటి దగ్గర అయితే. ఇప్పుడు అందరు ఉన్నారు కాబట్టి అందరూ మొహమాటానికి బ్రష్ చేస్తున్నారు లేట్గా అయినా కానీ. ఇంకా చాలా ఉంది ఎక్కాల్సింది. నేను తినేసాను ఫాస్ట్గా. బట్ వీళ్ళు తినలేకపోతున్నారు ఫాస్ట్గా. అంటే నడవడమే లేట్ అయిపోయింది కదా, దాని గురించి తినలేకపోతున్నారు. కొంచెం తినలేకపోతున్నారంటే ఎందుకు లేట్ అవుతుందంటే రీజన్ చెప్తాను నేను. 2 ప్లేన్ దోశలు, తర్వాత 2 పరోటా. అంకబాబు 3 పరోటాలు, 1 మసాలా దోశ. హరీష్ 2 మసాలా దోశ, 2 ప్లేట్ల ఇడ్లీ. కాదు, అవి అబద్ధం చెప్పకూడదు. 2 మసాలా దోశ, 2 పరోటా. 2 మసాలా దోశ, 2 పరోటా. సీన్ గాడు 3 ప్లేట్లు ఇడ్లీ, 4 ప్లేట్లు దోశ, ప్లేన్ దోశ, ఇప్పుడు మసాలా దోశ, పూరి. మళ్ళీ శివాజీ 3 ప్లేట్లు పూరి, 5 ప్లేట్లు ఇడ్లీ, ఇప్పుడు ఏంటి మసాలా దోశ. మళ్ళీ ఇప్పుడు ఏం చదువుతుందంటే ఎవరిదన్నా మిగిలితే నాకు ఇవ్వండి నేను తింటా. మెట్టు మీద ఒక మెట్టి పైగా కూర్చుండు. పోరా 2 ఇడ్లీ తిని సైలెంట్గా ఉన్నాను రా. మీరు చూడు చాలా రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. నంది ఇంకెంత ఉందిరా నడవాల్సింది. మొత్తం 5 భాగాలలో 2 భాగాలు పూర్తి చేసాం. ఇంకా 3 భాగాలు ఉందంట. ఇక్కడ అందరు చచ్చిపోయి ఉన్నారు సగం.
మొత్తం మళ్ళీ పైదాకా పోయే ఓపిక లేదు మాకైతే. ఏం తగలరా అమ్మా, ఎండ బీభత్సంగా ఉంది, చెమట తడిసిపోతుంది, ఎక్కలేకపోతున్నాం. బట్ ఎక్కాలి. ఫస్ట్ టైం ట్రెక్కింగ్ ఇదైతే. చిన్న చిన్న కొండలు ఎక్కడం జరిగింది కానీ నంది హిల్స్ ఎక్కడం అంటే తమాషా కాదు. ఎర్లీ మార్నింగ్ అయితే ఎక్కుండే వాళ్ళేమో, ఈ ఎండకి కష్టం. 1.5 km అన్నారు, మాకైతే ఒక 20 కిలోమీటర్లు నడిచిన ఫీలింగ్ వచ్చేసింది. అమ్మ ఎక్కలేకపోతుంది రాజీ అయితే పాపం. ఓయ్ వెనక తోలేవు అమ్మా. ఒక 80% ఎక్కాము, 20% ఉంది. సక్సెస్ఫుల్గా 7వ 8వ కూర్చోవడం అయిపోయింది. ఇంక వెళ్తున్నాం మళ్ళీ. ఆటోకి ఒక్కొక్కడికి 200 చొప్పున 1400 అడిగాడు. వాతావరణం అయితే ఇక్కడ చాలా కూల్గా ఉంది. మనం ఒక రూమ్లో 2-3 ఏసీలు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. వినాయకుడికి దండం పెట్టుకొని కదులుదాం నుంచి. జై శ్రీ వినాయక. గుంజులు తీసే ఓపిక లేదయ్యా, సర్దుకో ఈసారికి. ఓం నమః శివాయ. పైదాకి ఎక్కేటట్టు ఏం సీను నీ ఎక్స్పీరియన్స్? పాయంగా ఓగు బట్ అందంగా ఉంది. మనం అంటే వచ్చిన కష్టాన్ని మర్చిపోగలం అనుకుంటే మర్చిపోగలం. అమ్మా అయ్యో అయిపోతుంది నా పని. ఇదేందో బాహుబలి సినిమాలో ఉన్నట్టుంది. దాదాపుగా వచ్చేసినట్టున్నాం. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది, ఇంకా రాలేదు. మరి నాకైతే అర్థం కాలేదు. లొకేషన్ అయితే చాలా బాగుంది. దాదాపుగా వచ్చేసాము. ఒకడు ఆడుంటే నేను ఆడుంటే నా వెనక ఇంకా 3 ఉన్నారు. వాడే ముందు ఇంకొక 2 ఉన్నారు. అట్లా వెళ్తున్నాం అన్నమాట. ఎక్కలేకపోతున్నాం అసలు. భాష మాలిక్ భాష. హరే 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 రామ, హరి చేసింది ఎంత హుషారుగా ఉన్నది.